వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డీలో ప్రీవియస్ ఇయర్గా అడిగిన స్పీడ్ అండ్ డిస్టెన్స్ టైం నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సింపుల్గా చెప్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. అండ్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎన్టీపీసీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. జేఈలోగిన నెక్స్ట్ సెక్షన్ కంట్రోల్లో దాంట్లోకి రావడానికి స్కోప్ ఉంది. ఓకే, ఏ మ్యాన్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ టు బి 40 kilometers per hour and returns from B to A and 60 kilometers per hour. What is his average speed during the whole journey? ఇక్కడ ఏం లేదు, జస్ట్ అట్లా ఇక్కడ రిటర్న్స్ ఓన్లీ స్పీడ్స్ ఇచ్చినప్పుడు, స్పీడ్స్ ఇచ్చి డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడండి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 times of S1 by S2 S1 plus S2. S1 S అంటే ఏమి, స్పీడ్లు ఇవే. స్పీడ్స్ ఇచ్చినాడు కదా, A to B 40, B to A 60 అని ఇచ్చినాడు కదా, దీన్ని S1 S2గా కన్సిడర్ చేసుకోండి. ఇట్లా రిటర్న్స్ అని అడిగినప్పుడు, ఇట్లా రిటర్న్ అనే పదం అడిగినప్పుడు డైరెక్ట్ ఈ ఫామ్లో వాడండి. రెండు స్పీడ్లు ఇచ్చిన 2 times S1 by S2 plus S1 plus. ఓకే, ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఫైనల్గా మన ఆన్సర్ 48 kilometers. షార్ట్కట్లోకి చేయొచ్చు, ఎందుకంటే అందరికి అర్థం కావాలని చెప్తాను. ఇక్కడ ఏం లేదు, గివ్ అండ్ డేట్ రాసుకుంటాం. డిస్టెన్స్ X1 X2 ఏం లేదు కాబట్టి అలా రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ సేమ్గా ఉంది కాబట్టి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మోర్ అప్డేట్ కావాలా మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మాట్లాడతాం.